నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్కారం మేడం గారు. గురుగారు, రాజమౌళి గారు రీసెంట్గా వారణాసి ఫంక్షన్ జరిగింది కదా, ఆ ఫంక్షన్ సందర్భంగా ఒక చిన్న అపశృతి అనేది జరిగింది. సో దాంతో ఆయన కొంచెం అప్సెట్ అయ్యి బాధలో అవనియండి కొన్ని మాటలు ఆంజనేయ స్వామి మీద తూలారు. సో అది చాలామంది మనోభావాల్ని దెబ్బతీసింది. అసలు ఆయన ఎందుకు అలా అన్నారంటారు? ఆయన పాత ఇంతకు ముందర మూవీస్ చూసుకుంటే మనం దాదాపు దేవుడి రిలేటెడ్, మనం బాహుబలి చూసినా కూడా శివలింగాన్ని ఇలా భుజాన్ని ఎత్తుకుని తీసుకునేలా సీన్ ఉంటుంది. ఇట్లా సినిమా రిలేటెడ్ యాక్చువల్లీ అన్ని దేవుడి రిలేటెడ్ మూవీస్ ఉన్నాయి కదా ఆయన మూవీస్లో. కానీ ఎందుకు ఇట్లా అన్నారంటారు? ఆ టైంలో ఆయనకి వచ్చిన ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఏంటంటారు? మీరు ఒకసారి చెప్పరా దీని గురించి? భద్రాద్రి రామాలయం కట్టినటువంటి రామదాసుల వారు తహసీల్దార్గా ఉండి ప్రభుత్వ సొమ్ము ఏమి తప్పు చేయకుండా జనం దగ్గర డొనేషన్స్ తీసుకొని ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా గుడి కట్టాడు. ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇదే తానిషా ప్రభు, ఇదే గోల్కొండ, ఇదే హైదరాబాద్ సిటీలో. ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావు అని సీతమ్మని తిట్టాడు, రాముణ్ణి తిట్టాడు. నీ మామగారు దశరథుడు ఇచ్చాడా, లేకపోతే ఆంజనేయ స్వామి ఇచ్చాడా, లేకపోతే అని తిట్టాడు. దాన్ని నిందాస్తుతి అంటారు. అంటే భక్తుడు తిట్టుకుంటూ కూడా దేవుణ్ణి ప్రేమించవచ్చు. అవును, రామదాస్ స్టైల్. అలాగే ఈ గోపికలు భ్రమర గీతం అని ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి నాకు తలనొప్పి వచ్చేస్తుందని యాక్టింగ్ చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుణ్ణి పంపిస్తాడు గోపికల దగ్గరికి. అక్కడ ఉన్నటువంటి భార్యాశిఖామణులు రుక్మిణి, సత్యభామ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏమనంటాడు, మీ భక్తులు, నా భక్తులు ఎవరైతే ఉన్నారో మహాభక్తులు, వాళ్ళ కనుక వాళ్ళ కాలి మట్టి అడుగునున్న మట్టి నా నుదుటి మీద రాస్తే కనుక నా తలనొప్పి తగ్గిపోద్ది అని చెప్తాడు. అశ్విని దేవతలు వచ్చినా తలనొప్పికి వైద్యం చెప్పలేకపోతారు. అప్పుడు పరమాత్మే చెప్తాడు, నా భక్తులు మట్టి రాయండి రా నాయన అని. పెళ్ళాం, సొంత పెళ్ళాం, లక్ష్మీదేవి అవతారం రుక్మిణీదేవి ఉంది, ఇవ్వంటే అయ్యి బాబాయ్ నేను నరకానికి వెళ్ళిపోతాను అందు రుక్మిణీదేవి. సత్యభామ, నువ్వు చాలా డ్రీమ్ గర్ల్ కదమ్మా, సత్యభామ విధేయుడిని అంటావు కదా, నువ్వు ఇవ్వంటే నేను కూడా నరకానికి వెళ్ళిపోతుంది, నేనేమనంటది. అష్టభార్యలో అటర్ ఫ్లాప్ అంటే స్వార్థం చూసుకున్నారు. ఒరే నారదా, నువ్వు ఇక్కడ ఉన్నావు కదరా నాయన, నువ్వు ఇవ్వంటే అయ్యి బాబాయ్ నేను నారాయణ నారాయణ అంటాను కానీ నేను నరకానికి వెళ్ళను బాబాయ్ అని చెప్పి ఆయన కూడా తప్పించుకుంటాడు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని పరమాత్మ ఏం చేస్తాడు, ఉద్ధవుణ్ణి అక్కడికి పంపిస్తాడు, గోపికల దగ్గరికి, వ్రజభూమి దగ్గరికి పంపిస్తే గోపికలు ఏమంటారు, ఏమైంది అని అంటే ఇలా కృష్ణుడికి తలనొప్పి, అరే యూజ్లెస్ ఫెలో ఉద్ధవుడా, ఎంతసేపు టైం వేస్ట్ చేస్తావురా నువ్వు, వెంటనే నువ్వు కృష్ణుడికి తలనొప్పి వచ్చింది వెంటనే మాకు ఇచ్చేస్తే మేము వెంటనే మట్టి ఇచ్చేస్తాం కదా అని గబగబా గొట్టేసేసి, మేము కృష్ణుడి కోసం నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు మేము ఇచ్చేస్తాం అని చెప్పేసి గబగబా దులిపేస్తే అది తీసుకొచ్చి కృష్ణుడికి రాస్తాడు. కృష్ణుడికి తలనొప్పి తగ్గిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. అంటే అర్థం ఏమిటి, ఇక్కడ నిజమైన భక్తులు ఎవరు? భక్తికి పరాకాష్ట గోపికలు, జ్ఞానానికి పరాకాష్ట ఉద్ధవుడు. ఉత్తి భక్తి ఉంటే సరిపోదు, ఏముండాలి, జ్ఞానం కూడా ఉండాలి. అందుకని ఉద్ధవుని చూసి గోపికలు నేర్చుకోవాలా, గోపికలను చూసి ఉద్ధవుని నేర్చుకోవాలా. భక్తి జ్ఞానాన్ని రెండిట్లని చూస్తేనే వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వస్తేనే మోక్షం వస్తుంది అని చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ లీలలు చేశాడు. రాజమౌళి మహాభక్తుడు కాదనే దమ్ము ఎవరికన్నా ఉందా? పైకి చెప్పేస్తే సరిపోద్దా, నేను భక్తుడు కాదంటే సరిపోద్దా? నాకు తెలుసు రాజమౌళి మహాభక్తుడు. అలాగే ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. ఆయన ఏమన్నా ఆంజనేయ స్వామి నాన్న బూతులు పెట్టి తిట్టాడా? పనులు జరగవమ్మా, మీ ఇంట్లో పనులు జరగకపోతే దేవుడి ఫోటోలు తీసేసి నదుల దగ్గర పడేయట్లేదా, గొడ దగ్గర పడేయట్లేదా, నేను ఈ దేవుడికి ఇంక పూలు చేయను అని చెప్పేసి తీసి పారేయట్లేదు, అందరూ తీసేస్తారు. మళ్ళీ ప్రేమ రాగానే తెచ్చి పెట్టుకుంటారు. దిస్ ఇస్ కామన్. మదర్ ఫాదర్ అని అంటే మదర్ని తిట్టని మహాత్ములు ఎవరో ఇప్పుడు విమర్శించే మహాత్ములు తమ తల్లిని తండ్రి దేవుళ్ళు కదా. తిట్టకుండా వీళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారి కూడా తల్లిని తండ్రిని తిట్టను వాళ్ళని ఎవడన్నా ఉంటే చూపించి మనం దేవుడి సంగతి పక్కన పెడదాం. రాజమౌళి ఎప్పుడు వాళ్ళ నాన్న తిట్టడు, వాళ్ళ భార్యను అలా తిట్టడు. అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా నువ్వు తీసుకుంటే ఆయన కూడా ఏం నేను నాస్తికుడని ఆయన చెప్పలా, రాజమౌళి నేను నాస్తికుడని చెప్పలా. కానీ ప్రజలు మనమే వాళ్ళు నాస్తికులు, దేవుడిని నమ్మరు, నాస్తికులు అని మనమే చెప్పేసుకుంటాం. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఎందుకు ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది? నాగార్జున మన సినిమా తీస్తున్నప్పుడు ముందు నా ఆంజనేయ స్వామి కొబ్బరికాయ నాగచైతన్య వీళ్ళంతా కలిసి ఎందుకు కొట్టారు? వీళ్ళని రాజమౌళి ఒకడు, నాగేశ్వరరావు గారు ఒకళ్ళు, వీళ్ళంతా ఏంటంటే ఋషులు అంటారు వాళ్ళని. వాళ్ళు నాస్తికులు కాదు, వర్క్ ఇస్ వర్షిప్ అనే ప్రిన్సిపల్లో వెళ్ళేటటువంటి వాళ్ళు.
అందువలన పనినే దేవుడిగా చూస్తారు, అంతేగాని ఫోటో పెట్టుకొని ఆంజనేయ స్వామి ఫోటో లేదా రాముడి ఫోటో పెట్టుకొని అదే దేవుడు అని అనకూడదు. దేవుళ్ళో అంటే వీళ్ళ పరిణతి అక్కడి వరకే ఉంది. ఆంజనేయ స్వామిని ఫోటోలు పెట్టుకొని రాముడిని ఫోటో పెట్టుకొని పూజ చేసే వాళ్ళ పరిణతి ఇంకా ఎదగాలి. రాజమౌళి ఒక డైరెక్టర్ అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారు నవరస నట సార్వభౌముడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, ఇటువంటి వాళ్ళు అంత గొప్ప వాళ్ళే. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు, కానీ సొంతంగా ఏలు పెట్టి కెలకరు. ఇప్పుడున్న 4 సినిమాలు కూడా కాదు, ఒక సినిమా హీరోగా హిట్ అవగానే ఇప్పుడున్న బచ్చా హీరోలంతా ఏం చేస్తారు? డైరెక్టర్కే సలహాలు ఇస్తారు. రాజమౌళి అలా ఊరుకోడు, తోలు తీస్తాడు ఎవరినైనా సరే. ఆయన డైరెక్టర్ లక్షణాలు అంటే స్కూల్లో ప్రొఫెసర్ ఏం చేస్తాడు, మా కాలేజీలో ప్రొఫెసర్ ఏం చేస్తాడు? మేము చెప్పినట్టు పిల్లలు వినాలా, లేకపోతే మార్క్స్ తీసి పడేస్తాం ఇంటర్నల్స్. అలాగే డైరెక్టర్ చెప్పినట్టు వెళ్తేనే అక్కడ పని జరుగుద్ది. లేకపోతే కెమెరామెన్ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. లేకపోతే వీళ్ళందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, హీరోలు ఏమో హీరోయిన్లతో మాట్లాడుకుంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నో, డిసిప్లిన్ ఈజ్ రాజమౌళి అని ఏమన్నా ఆంజనేయ స్వామి నాన్న తిట్టాడా? పనులు అవ్వట్లేదు, మా నాన్న భక్తుడు, మా పెళ్ళం భక్తురాలు, వీళ్ళు వాళ్ళు నమ్ముకున్నారు కదా ఆంజనేయ స్వామి, మరి ఇంత కాస్ట్లీగా నేను ఇంత ఎక్విప్మెంట్తో చేస్తున్నాను, ఇంత టెక్నికల్గా నాకు అవరోధం వచ్చింది అని అన్నాడు. ఆ ఆంజనేయ స్వామి వై డిడ్ హీ నాట్ హెల్ప్ ఇన్ రైట్ టైం అన్నాడు, అంతే. ఎందుకు సరైన సమయంలో చేయలేదు అని. అసలు రాజమౌళి గారికి తెలుసు, రాజమౌళి చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్సే కదా. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామచంద్రం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆంజనేయ స్వామి ఎప్పుడన్నా ఏ పనైనా అవ్వాలంటే ఆంజనేయ స్వామి చేస్తాడు. వీళ్ళకిందుకమ్మా అంత దురద? అప్పుడు రాముడిని తిడితే ఆంజనేయ స్వామి తోలు తీసేస్తాడు. అర్థమైందా? రాజమౌళి ఏమీ చేయలేదే, ఆంజనేయ స్వామిని బాధలో అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎవ్వరైనా సరే ప్రేమించేది ఆంజనేయ స్వామిని ప్రేమిస్తారు, ఎవరు ఆంజనేయ స్వామిని తిట్టరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంజనేయ స్వామిని ఆయన ఏమనలేదు. ఆయన క్లియర్గా ఒక వీడియో నేను చూశాను, ఆయన ఏమన్నాడు అందులో, నేను రామాయణాన్ని చదివాను, మహాభారతాన్ని చదివాను, నేను రాముడిని గౌరవిస్తాను, కృష్ణుడిని గౌరవిస్తాను, కృష్ణుడు ఫ్రెండ్లీ గాడ్, కృష్ణుడిని ఏదైనా అంటే ఎవరైనా భరిస్తారు, కానీ రాముడంటే ప్రాణం, రాముడంటే ఇష్టం, అందువలన శ్రీరామచంద్ర ప్రభు మీద నేను సినిమా తీస్తున్నాను అన్నాడు. ఆయన సినిమాలు దేవుడి పేరు చెప్పుకొని మరి బతకట్లేదా? అందరూ బతకట్లేదా? ప్రతి ఒక్కడు బతుకుతున్నాడు. దేవుడి పేరు చెప్పే అన్నిటికీ దేవుడు గాడ్ ప్రామిస్ అని ఎందుకు వేస్తారమ్మా? మరి ఇంట్లో దేవుడి ఫోటోలు పెడితేనేంటి, దేవుడి సినిమాలు తీస్తేనేనా? ప్రతి దానికి దేవుళ్ళు ఇంకా ఉంటాడు. దొంగ పీఠాలు, దొంగ గుళ్ళు కట్టుకోవట్లేదా? ఉన్న పీఠాలు, ఉన్న గుళ్ళు, స్వయంభూ దేవస్థానాలు కూడా డొనేషన్స్ అడగట్లేదా? ప్రవచనకారులు కూడా డొనేషన్స్ ట్రస్ట్లు పెట్టాం, డబ్బులు ఇవ్వండి, లేకపోతే మేము సేవలు చేస్తాం, దేవుడు గుళ్ళు కడతామంట చేయట్లేదా? ఏదైనా దేవుడి పేరు చెప్పుకొనే చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన తీసినటువంటి సినిమా దేవుడి సినిమాలు. ఇంకా మహాభక్తుడు కాబట్టి ఆయన త్యాగమూర్తి. ఆయన ఇప్పుడు పాపం ఆయన ఇంకా సంస్కారవంతుడు కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాడు, ఎందుకు వచ్చిందిరా నాకు ఈ లొల్లి అని చెప్పి. ఇంటర్నేషనల్గా ఇప్పుడు ఆయన అవార్డు అందుకోబోతున్నాడు, అదే ఆంజనేయ స్వామి ఆయనకి ఇవ్వబోతున్నాడు. మనందరం ఏదో కుక్కలు చింపిన వేస్తారని ఊళ్ళో పెళ్లి కుక్కలు అడావిడని, ఊళ్ళో పెళ్లి జరుగుతుంటే కుక్కలు అడావిడి చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఏదన్నా ఎవరన్నా చెప్తే ముందు ఏళ్ళ బిల్డప్లు ఇచ్చేస్తారు, ఏదో తెలిసేసినట్టు. టి సుబ్బరామిరెడ్డి గారు ఇంకేముంది, 1 లక్ష రూపాయలు అప్పడిగేసాడు, 1 లక్ష రూపాయలు అప్పడిగేసాడని ఆయన పరువు అంతా తీసేశారు. ఆయన అపరకోటీశ్వరుడు, జీవికే అల్లుడు, జీవికేకి వాళ్ళ కూతురునిచ్చాడు. జీవికే ఆయన ఇవ్వలేడు 1 లక్ష రూపాయలు. బుద్ధి ఉండాలి చెప్పాలంటే. 1 లక్ష రూపాయలు ఇదయ్యాడా? 4,000 చిల్లర కోట్ల రూపాయలు, దగ్గర 5,000 కోట్ల రూపాయలని రద్దు చేయించుకున్నాడు దగ్గరున్న మొనగాడు. మరి ఏమైపోయాడు? ఓం నమ శివాయ అని వాడు మెళ్ళ వేసుకొని శివుడు వచ్చి రక్షించలేదా అమ్మ? అలాగే ఇప్పుడు అదే ఆంజనేయ స్వామి మనందరం హడావిడి చేసేసి రాజమౌళి గారిని బ్యాట్ చేసేయాలని, సుబ్రహ్మరెడ్డి గారిని ఎలా బ్యాట్ చేసామో అలా రాజమౌళిని బ్యాట్ చేసేయాలని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నాం. మనం వ్యూస్ వెళ్ళాలా, మనల్ని గుర్తించాలని అని అవి ఏమేమో కుదరవు. చక్కగా ఇక్కడ ఎవరంటే ఆంజనేయ స్వామి ఆ సినిమా హిట్ చేస్తాడు. ఆయన నిజంగా కనుక పరిశుద్ధంగా ఆంజనేయ స్వామిని కనుక ఎవరినంటే ఆ సంస్కారం ఆయనకుంది, క్షమాపణ చెప్పే సంస్కారం. ఆయన వచ్చి క్షమాపణ చెప్పాడు కూడా. ఇంకేం కావాలమ్మా? మరి రాముడి మీద ప్రేమతో చేస్తున్నాడు, చేయనియండి. రాముడు మనకే మంచిది కదా, మన దేవుడిని ప్రమోట్ చేస్తూ దేవుడి సినిమాలు తీస్తున్నాడు కదా. ఆయన కోట్ల లాభాలు చేశాడు, అప్పుడు ఏమైనా దానాలు చేశాడా అంటే అన్నవాళ్ళు ఏమన్నా చూసారా? ఇప్పుడు అప్పుడు సినిమాలు సంపాదించేసినప్పుడు ఏమన్నా దానాలు చేశాడా? దానాలు ఇప్పుడు ఏమన్నా చేశాడా అంటున్నాడు. ఆయన దానాలు చేయాలా, నువ్వు అపాయింట్మెంట్లే ఇవ్వమ్మా. ఆయన అన్నవాళ్ళు అపాయింట్మెంట్లే ఇవ్వరు వీళ్ళు. ఆయన రాజమౌళి ఎన్ని దానాలు చేశాడో మాకు తెలుసు.
కాబట్టి ఇక్కడ ఏంటంటే ఛాన్స్ దొరికింది కదా అని ప్రతి వాళ్ళు హీరో అయిపోవాలనుకుంటారు. కాబట్టి ఇట్స్ నాట్ లైక్ దట్. ఆయన ఏం ఆంజనేయ స్వామిని ఏం అనలేదు. ఈ కేసెస్ ఇవన్నీ ఏవో ఫ్యాషన్గా అలా పెడతా ఉంటారు. ఇవన్నీ కామన్, అవన్నీ కూడా తీసి అవతల పడేస్తూ ఉంటారు. ఇదమ్మా. చాలా క్లియర్గా ఎంతో బాగా అంటే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెం ఆలోచింప చేసేలాగా మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.